ఎక్కువ కావడానికి కారణాలు వచ్చేసి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే ల్యూటియల్ ఫేజ్ డిఫెక్ట్స్ అలాంటి వాటిలో, అండ్ థైరాయిడ్ ఆర్ హైపర్ థైరాయిడ్ కానీ, షుగర్స్ ఎక్కువగా ఉన్నా కానీ, జనరల్గా జెనెటిక్ కాజెస్ ఉంటాయి. లేదంటే స్ట్రక్చరల్ డిఫెక్ట్స్ అంటే సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ కానీ, లేదంటే గర్భసంచిలో ఏమైనా స్ట్రక్చరల్ డిఫెక్ట్స్ ఉన్నా సరే అబార్షన్స్ ఎక్కువగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో జనరల్గా టు అవాయిడ్ అబార్షన్స్ అనేవి ఇనిషియల్గా ఒకవేళ ల్యూటియల్ ఫేజ్ డిఫెక్ట్స్ ఉంటే ప్రొజెస్ట్రాన్ సప్లిమెంటేషన్ చేసుకోవడం, లేదంటే జెనెటిక్ ఇష్యూస్ ఉంటే క్యారియోటైపింగ్ క్రోమోజోమల్ అనాలిసిస్ చేసుకోవాలి, లేదంటే స్ట్రక్చరల్ డిఫెక్ట్స్ ఉంటే సర్జికల్ కరెక్షన్, లేదు అంటే ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కూడా సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ ఉంది అంటే దానికి ఇన్కాంపిటెన్స్కి ఎన్సర్క్లాజ్ అనే సర్జరీ ఉంటుంది. సో అది చేసి మనం అబార్షన్స్ అనేవి అవాయిడ్ చేయొచ్చు. జనరల్గా ఒకవేళ షుగర్స్ ఉన్నా సరే, డయాబెటీస్ ఉన్నా, లేదంటే థైరాయిడ్ హార్మోన్ అబ్నార్మాలిటీస్, హైపర్ థైరాయిడిజంలో ఆర్ హైపోథైరాయిడిజంలో, ఇంకా లేదు అంటే ల్యూటియల్ ఫేజ్ డిఫెక్ట్స్, పీసీఓస్, ఇలాంటి వాళ్ళల్లో జనరల్గా ఆర్ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నా, రికరెంట్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, లేదంటే క్వాగ్యులోపతీస్ లైక్ యాప్లా సిండ్రోమ్ అని ఉంటుంది దాంట్లో కానీ, లేదంటే ప్రోటీనస్ డెఫిషియన్సీస్లో, స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్, గర్భసంచిలో ఏమన్నా ప్రాబ్లం ఉన్నా, లేదంటే గర్భసంచి ముఖద్వారం మజిల్స్ లూజ్ అయిపోయినా దాన్ని సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ అంటాం. సో ఇలాంటి వాటిలో కూడా అబార్షన్స్ అనేవి ఎక్కువగా చూస్తాం. సో అకార్డింగ్ టు ద కాజ్ మనం ఇప్పుడు ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, సో యాంటీబయాటిక్స్ ప్రిస్క్రైబ్ చేయడం కానీ, ఒకవేళ జెనెటిక్ డిఫెక్ట్స్ ఉంటే జెనెటిక్ కౌన్సిలింగ్ పంపించి, సో ఇలాంటివి చూస్తాము. ఒకవేళ థైరాయిడ్ హార్మోన్ డెఫిషియన్సీ ఉంటే థైరాయిడ్ సప్లిమెంటేషన్, ఆర్ షుగర్స్ ఏమన్నా ఉంటే షుగర్ కరెక్షన్, ఇలాంటివన్నీ చేసి అవాయిడ్ అబార్షన్స్ అని. ఇంకా స్ట్రక్చరల్ డిఫెక్ట్స్ ఏమన్నా ఉంటే సర్జికల్ కరెక్షన్ చేస్తాము. సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ అంటే గర్భసంచి ముఖద్వారం ఒక మజిల్స్ లూజ్ అయిపోయి అలా ఉంటే కనుక దానికి ఎన్సర్క్యులర్ అనే చిన్న సర్జరీ చేస్తాము. సో సర్వైకల్ లెంత్ చూసుకుంటాము, అండ్ పేషెంట్కి బెడ్ రెస్ట్ చెప్తాము, న్యూట్రిషియస్ ఫుడ్ చెప్తాము, ఇంకా ప్రొజెస్ట్రాన్ సప్లిమెంటేషన్ త్రూఅవుట్ ద ప్రెగ్నెన్సీ, ఇవన్నీ చేసుకుంటూ వీ కంటిన్యూ ద ప్రెగ్నెన్సీ. ఇప్పుడు జనరల్గా ఒక నెల పీరియడ్ రాలేదు అంటే ఏం చేయాలి? ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటారు. ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చింది అంటే ప్రెగ్నెన్సీ వచ్చింది, కన్ఫర్మ్ అయిపోయింది, ఇంకా అని డాక్టర్ దగ్గరికి చెకప్ కూడా వెళ్ళరు. ఇంకా 5వ నెలలోనో 6వ నెలలోనో అప్పుడు స్కానింగ్కో దేనికో వెళ్తే అప్పుడు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే బయటపడతాయి. అలాగే కాకుండా ఏం చేయాలి అంటే ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ టెస్ట్ కన్ఫర్మ్ అవుతుందో కంపల్సరీ వెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సిందే. ఎందుకు అంటే వెళ్ళిన ఫస్ట్ విజిట్లోనే డాక్టర్ కొన్ని చేయాల్సిన బ్లడ్ టెస్ట్లు, స్కానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బ్లడ్ టెస్ట్ ఫస్ట్ సిబిపి చూస్తాము. కంప్లీట్ బ్లడ్ పిక్చర్లో మనం పేషెంట్కి రక్తం ఎంత ఉంది, ఎర్ర రక్త కణాలు ఎంత ఉన్నాయి, ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా, యూరిన్ ఎగ్జామినేషన్ చేస్తాము, థైరాయిడ్ హార్మోన్ టెస్ట్ చేస్తాం, T3, T4, TSH, ఏమైనా థైరాయిడ్ డెఫిషియన్సీ ఉందా. సో థైరాయిడ్ డెఫిషియన్సీ ఉంటే మళ్ళీ ఇప్పుడు అబార్షన్స్కి రీజన్ అవుతుంది. సో దాని గురించి థైరాయిడ్ హార్మోన్ సప్లిమెంటేషన్ కానీ పెట్టడము. ఇంకా షుగర్స్ చూసుకోవాలి. షుగర్స్ ఒకవేళ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ షుగర్స్ ఉంది, మదర్కో ఫాదర్కో ఎవరో ఒకరికి, సో వాళ్ళకు ఉంటే గ్రాండ్ మదర్కో గ్రాండ్ ఫాదర్కో, సో వీళ్ళకు కూడా ఈ ప్రెగ్నెన్సీలో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కంపల్సరీ షుగర్స్ అనేది కూడా టెస్ట్ చేసుకోవాలి ఫస్ట్ విజిట్లో. సో షుగర్స్ నార్మల్ ఉన్నాయా, షుగర్స్ ఎలా ఉన్నాయో చూసుకుని దాన్ని బట్టి డయాబెటిక్ డైట్ చేయాలా, లేదంటే మెడిసిన్ ఏమైనా స్టార్ట్ చేయాలా అనేది ఒక ఐడియా వస్తుంది. సో షుగర్స్ వల్ల కూడా అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకొకటి ఏంటి, స్కానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే స్కానింగ్ ఎందుకు చేస్తాము, ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ప్రెగ్నెన్సీ ఎక్కడ ఉంది, అసలు ఏ లొకేషన్లో ఉంది, గర్భసంచిలో ఉందా లేదంటే పక్కన ట్యూబ్స్లో ఉందా అనేది కూడా ఇంపార్టెంట్. ట్యూబ్స్లో ఉంటే దాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాం. మళ్ళీ అది చాలా క్రిటికల్ స్టేట్, మళ్ళీ దానికి సపరేట్ ట్రీట్మెంట్ ఉంటుంది. సో కంపల్సరీ ప్రెగ్నెన్సీ యూట్రస్లో ఉందా చూసుకోవాలి, హెల్దీ ప్రెగ్నెన్సీ ఉందా చూసుకోవాలి, ఇన్ని వారాలకి ఎంత ప్రెగ్నెన్సీ ఉంది, ఎంత పెరిగింది, గుండె చప్పుడు వచ్చిందా లేదా బేబీకి, అలాంటివన్నీ చాలా ఇంపార్టెంట్. అండ్ అందుకు ఫస్ట్ స్కానింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దాన్ని ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ అంటాం. సో ఈ విలేజ్లో ఉండే వాళ్ళు ఏంటి అంటే జనరల్గా వాళ్ళకి ఇంపార్టెన్స్ తెలియదు అండ్ దే డోంట్ విజిట్ ద డాక్టర్. సో ఇలాంటి విజిట్ చేయనప్పుడు అక్కడ అబార్షన్ రేట్స్ ఎక్కువ ఉంటాయండి. అండ్ డాక్టర్ ఫస్ట్ విజిట్లోనే చెప్తారు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ కూడా, అవి ఎవరికి తెలియదు. డాక్టర్ చెప్తారు కాబట్టి వాళ్ళు పాటిస్తారు కొంతమంది. సో కంపల్సరీ డాక్టర్ చెప్పినవి పాటించాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ఫస్ట్ విజిట్లో కంపల్సరీ డాక్టర్ అనేది కలవాలండి.